భారతీయ స్త్రీ పాతివ్రత్య ధర్మనిష్ట సూర్యోదయాన్ని ఆపగలిగింది. రావణుని వంటి ప్రతాపశాలిని భయకంపితుల్ని చేసింది. త్రిమూర్తులకే బాల్యం కల్పించగలిగింది. యమునిచే జయించి భర్త సూక్ష్మ శరీరాన్ని పొందగలిగింది. ఉత్తమురాలైన స్త్రీ మనసులో కలలోనైనా పరపురుషుని చింత ఉండదు అంటారు తులసీదాసు. హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కుటుంబ క్షేమం కోసం, కట్టుకున్న భర్త, బిడ్డల కోసం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ధర్మార్థ కామ మోక్షాల కొరకు నడిచే బాటలో దారి తప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరిచినవి ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు దైవాన్ని ప్రసన్నం చేసుకొని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వటసావిత్రి వ్రతం ఒకటి. తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి ప్రతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె ప్రతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తువులు ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి నూలుదారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టి కట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాస స్థలములు. పూర్వం ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాల ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాస దీక్షలంటే ప్రాణం లేచి వచ్చినట్లుండేది. మర్రి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రి వ్రతంలో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమల వంటి అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలో తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. బంధుమిత్రులందరినీ ఈ వ్రతానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. వ్రతం రోజు ఉదయాన్నే స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం చేస్తారు. కొందరు చంద్రుని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక పూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రి వ్రతం ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు. నేపాల్లోనూ మన దేశంలోనూ బీహార్లో ఈ వటసావిత్రి వ్రతాన్ని 500 ఏళ్లుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలాలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయట. వటసావిత్రి వ్రత విధానం. వ్రతాన్ని చేసేవారు ముందు రోజు ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజా వస్తువులను తీసుకొని వటవృక్షం వద్దకు వెళ్ళి చెట్టు మొదలు శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి సావిత్రి సత్యవంతులను ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరక్కపోతే పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్ఠించుకొని ముందు వినాయకుడిని, తర్వాత వరుసగా సావిత్రి సత్యవంతులను, యమధర్మరాజు, బ్రహ్మదేవుడిని, వటవృక్షాన్ని పూజించి పూజానంతరం
నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారం చుడుతూ 108 ప్రదక్షిణాలు చేసి నైవేద్యం సమర్పించి ముత్తైదువులకు బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి. ఇలా మర్రి చెట్టుకు దారాన్ని చుట్టడం వల్ల మర్రి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన 5వతనం వర్ధిల్లుతుందనేది ప్రతి ఇల్లాలి నమ్మకం మరియు కోరిక. ఆ విధంగా వ్రతమాచరించి వ్రతకథను చదువుకోవడమో లేక పురోహితుని ద్వారా కథను వినడమో చేయాలి. వటసావిత్రి వ్రతం జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు చేసుకుంటారు. వివాహిత స్త్రీలందరూ ఈ వ్రతం చేయటం మంచిది. కుజదోష పీడిత కన్యలు త్వరగా వివాహం జరగడానికి, కలకాలం దాంపత్య సుఖానికి ఈ వ్రతం చేయడం శుభప్రదం. సావిత్రి వ్రత ప్రభావం వల్ల ముత్తైదువుల సౌభాగ్యం అక్షయం అవుతుంది. వారికి వైధవ్య దుఃఖం నుండి విముక్తి లభించి మంచి సంతానం కలుగుతుంది. వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మను వైధవ్యాది సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవస్తావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి. శ్రీమాత్రే నమః.